మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. ఫిబ్రవరి 2025 మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా ఫలితాలు తెలుసుకునే ముందర గ్రహ స్థితులు చూసుకుంటే రవి ఫిబ్రవరి 11 వరకు మకరంలో ఉండి దాని తర్వాత అయినా కుంభరాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు ఫిబ్రవరి 27 వరకు కర్కాటకంలో ఉండి తర్వాత మిథునంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఫిబ్రవరి 10 వరకు మకరంలో ఉండి తరువాత కుంభంలోకి, గురువు ఈ మాసమంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం, శని భగవానుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం, రాహు వచ్చి మీనరాశిలోను, కేతు కూడా కన్యారాశిలోను ఈ మాసం అంతా సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితులను అనుసరించి ఈ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. వాళ్ళు ఏవైతే పోటీ పరీక్షలు రాస్తున్నారో అందులో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. విదేశీ విద్య ఏవైతే స్కాలర్షిప్లు కానీ లోన్స్ కానీ అప్లై చేస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉద్యోగం కోసం ఎవరైతే విద్యార్థులు చూస్తున్నారో వాళ్ళకి మంచి విద్యకు సంబంధించిన అంటే వాళ్ళు ఏదైతే చదువుకున్నారో ఆ విద్యకు తగినట్టుగా మీకు ఉద్యోగాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ శుభ కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే భాగస్వామి వ్యాపారాలు కానీ, జీవిత భాగస్వామితో కానీ, బయట సంఘంలో వ్యక్తులతో కానీ మీకు మంచి గౌరవం లభించడం అనేది జరుగుతుంది. అలాగే ఎప్పటి నుంచో చేయాలనుకున్న పనులు, ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడం, స్థిరచరాస్తుల విషయాల్లో అనుకూలంగా ఉండడం, భార్యాభర్తల మధ్య కలహాలను తొలగడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఎవరైతే వివాహాది శుభ కార్యక్రమాలు అంటే నచ్చిన వ్యక్తితో వివాహం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో, ఇంట్లో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే కీర్తి గౌరవాలు పెరుగుతాయి. ముఖ్యంగా కానీ చూసుకుంటే ఈ గవర్నమెంట్ పరంగా చేసే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇంటికి సంబంధించిన వ్యవహారాలలోనూ ఇంటి మార్పులు చేర్పులు లేదా ఏదైనా ఇంటిపైన ఇల్లు కట్టాలనుకున్న లోన్స్ కోసం అప్లై చేస్తున్నా ఇలాంటివన్నీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. స్నేహితుల్ని, బంధువుల్ని కలుసుకోవడం, విందు వినోదాల్లో పాల్గొనడం, విహారయాత్రలు చేయడం, తీర్థయాత్రలు దగ్గరలోనైనా సరే తీర్థయాత్రలు చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఎవరైతే పారిశ్రామిక రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు చేసే వ్యాపారాలు విస్తరణ పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారపరంగా కూడా మంచి లాభాలను చేకూరడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే సినీ కళా రంగాల్లో ఉన్నారో, రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది. అలాగే ఏవైతే మీరు పొదుపు చేయాలనుకుంటున్నారో పొదుపు మార్గాలు కావచ్చు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండడం, మీరు చేసే ప్రయత్నాలు తగ్గట్టుగా అంటే మీకు ఏవైతే పాలసీస్ కావాలో అవన్నీ మీకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే స్నేహితులతో, బంధువులతో సరదాగా కాలం గడుపుతారు. వ్యాపార విస్తరణ కోసం చేసే నూతన పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి లభించడం, మీ వ్యాపారానికి సహాయ సహకారాలు అందిస్తానడం ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే సంఘానికి సంబంధించిన విషయాల్లో పెద్దలను కలుసుకోవడం, ఆధ్యాత్మిక గురువులను కలుసుకోవడం, కాస్త ఆధ్యాత్మిక చింతన పెరగడం ఇలాంటివన్నీ కూడా శుభసూచకంగా కనబడుతూ ఉంటాయి. అలాగే ప్రతి నిర్ణయాన్ని కూడా ఆలోచించి తీసుకుంటారు. వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానము, ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ వహించడం ద్వారా వీళ్ళకి మిగతా అన్ని విషయాల్లోనూ కూడా ఈ మాసంలో ధనుసు రాశి వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మాసం అంతా కూడా వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఉదయాన్నే మాఘమాసం మొత్తం ఈ మాసం అంతా కూడా ఉంది కాబట్టి మాఘ స్నానాలు ఆచరించడం, విష్ణు సహస్రనామ పారాయణ పఠనం చేయడం, అలాగే ప్రతిరోజు కూడా మీకు దగ్గరలో ఏదైనా గోవు ఉంటే గోసేవ చేసుకోవడం లేదా గోవుకి ఏదైనా తినిపించడం ఇలాంటివి ఏవి చేసినా కూడా సత్ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. ద్వాదశ రాశుల వారి యొక్క స్థితిగతులు మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఈ యొక్క రాశి ఫలితాలు మనం తెలుసుకున్నప్పుడు ఇది కేవలం గోచార ఫలితాలుగానే మనం చెప్పుకోవాలి. ఇవి గోచార ఫలితాలు అంటే ఏమిటి? కొన్ని కోట్ల మంది యొక్క ఒకే రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు. అందరి ఫలితాలు గోచార ప్రకారం ఇలాగే ఉన్నాయి. కానీ వ్యక్తిగత జాతకం అనేది వేరేగా ఉంటుంది. కాబట్టి
ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేపట్టాలనుకున్నా, లేకపోతే గృహం కొనుక్కోవాలనుకున్నా, ఏదైనా వాళ్ళ పర్సనల్గా ఏదైనా ఒక పని చేయాలి, ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఈ గోచార ఫలితాలను కొంత లెక్కలోకి తీసుకున్న, ముఖ్యంగా మీ వ్యక్తిగత జాతకాన్ని మాత్రం తప్పకుండా పరిశీలించుకుని మాత్రమే మీరు ఏవైనా కొత్త పనులు ప్రారంభించాలన్నా, లేకపోతే వివాహానికి ఈ సమయం అనుకూలం అవునా కాదా అనుకున్నా, ఇవన్నీ కూడా మీ యొక్క పర్సనల్ జాతకంలో తెలుస్తాయి. కాబట్టి ఇలాంటివి ఏవైనా మీకు సమస్యలున్నా, అనుమానాలున్నా కూడా కింద స్క్రోల్ అయ్యే నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మీ వివరాలను వాట్సాప్లో పెడితే దానికి తగిన పరిష్కార మార్గాలు చెప్పడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.